ఎస్ సచిన్, ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు, కళ్యాణ్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఏ టైం అయినా కళ్యాణ్ని చూడాలంటూ కూడా ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ టైట్ సెక్యూరిటీతో ఇక్కడ ఫ్యాన్స్ ఎవరిని కూడా ఇక్కడ నిలబడినివ్వట్లేదు. మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కాబట్టి సో వీళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఇప్పుడే విన్నర్గా కళ్యాణ్ని అనౌన్స్ చేశారు. చాలా ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కళ్యాణ్ 35 lakhs క్యాష్ అండ్ విక్టోరియస్ కార్ని గెలుచుకున్నారు. సో 15 lakhs డెమాన్ పవన్కి వెళ్ళిపోయినాయి కాబట్టి 35 lakhs కళ్యాణ్ గెలుచుకున్నారు. అండ్ ఇంకా విక్టోరియస్ కార్ కూడా కళ్యాణ్ గెలుచుకున్నారు. సో రన్నర్గా తనూజ నిలిచారు. సో వాళ్ళిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సో వాళ్ళల్లో ఎవరు విన్నర్ అయినా వేరే ఇంకొకరు పెద్దగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు వాళ్ళ బాండింగ్కి సంబంధించి. సో చాలా ఎమోషనల్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ ఒక కామనర్గా సెలబ్రిటీస్ అందరినీ దాటుకుని ఈ స్టేజ్ వరకు వచ్చి విన్ అవ్వడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అంటూ కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఫ్యాన్స్తో కూడా మాట్లాడదాం. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చానండి. ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్ అవ్వడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉన్నారు? చాలా ఫాలో అవుతున్నాను అన్న. ఎక్స్పెక్ట్ చేశారా విన్ అవుతారని? చేశాను. ఫస్ట్ నుంచి మేము ఓట్లేసి గెలిపించాం కాబట్టి ఎంత స్థాయికి వచ్చాడు అని ఎవరైతే ఏంటి ఇలా సోల్జర్ అని నెగతాలు చేశారో వాళ్ళకి చెప్తున్నాను అన్న. ఇప్పుడు నిజంగా కళ్యాణ్ అంటే ఈడు ఇలా ఉండాలి. ఒక కామనర్ విన్ అయ్యాడంటే మాకు కూడా ప్రౌడ్గా ఉన్నది, చాలా ప్రౌడ్గా ఉన్నది అన్న. ఇంకా కళ్యాణ్ కూడా బయటకు వస్తున్నాం, మేము వెయిట్ చేస్తున్నాం అన్న. ఒక ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి 500 kilometers నుంచి ట్రావెల్ చేసి వచ్చామన్న. కేవలం కళ్యాణ్ కోసం వచ్చామన్న. కళ్యాణ్ మాకు కావాలండి, ఇప్పుడు అర్జెంట్గా ఫోటో అయినా కావాలన్న. ఒకటి ఓకే, ఆనందాలు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న, కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా కళ్యాణ్ మీకు అంతగా కనెక్ట్ అవ్వడానికి, అంతగా నచ్చడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎవరితో ఎలా ఉండాలో అన్నీ తెలిసిన వ్యక్తి అయినా అంటే అక్కడ 23 years అన్న. అన్నికి అంటే అంత అలాగా ఆడాడంటే చాలా గ్రేట్ అన్న. మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ సెట్ చేశాడు అనుకోవచ్చా? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కామనర్ విన్ అవ్వచ్చు అనడానికి. ఓకే అండి, చాలా చాలా ఇన్స్పిరేషన్ అన్న ఆయనకి. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. ఏం మాట్లాడతారు కళ్యాణ్ మీ ఎదురుగా వస్తే ఏం చెప్తారు అన్న? మీ ఇన్స్పిరేషన్ చాలన్న. ఒక్కసారి వచ్చి సెకండ్ ఇస్తే మాకు అది సంతోషం అన్న. చాలా చాలా ఇన్ని ఓట్లు వేసి గెలిపించినందుకు మాకే చాలా ఉంటుంది కదన్న కొంచెం. అది బ్రదర్ మీరు ఎక్కడ నుంచి? మా నర్సాపూర్ మీద. ఓకే, అక్కడ నుంచి వచ్చారా? లేదు, ఇక్కడనే ఉంటా కృష్ణనగర్లో. ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ విన్? కళ్యాణ్ విన్నర్ చాలా గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన ఆర్మీ సోల్జర్ కదా. సో ఆర్మీ సోల్జర్ నుంచి వచ్చి మనకు కామన్ మ్యాన్ వచ్చి చాలా బాగా ఆడారు. విన్నర్ అని అప్పుడే తెలిసింది. సో ఇంకా రానికి ఆయన గురించి వెయిట్ చేసినప్పుడు మేము సుమారుగా 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ సిగ్నల్. ఒకనొక టైంలో నన్ను ఇక్కడ అంటే నేను ఇలా ఉండడానికి కారణం తనూజ అన్నప్పుడు ఆ రిక్వెస్ట్ తనూజ ఇలా చూపించింది. ఇట్ షోస్ వాట్ ఎ కైండ్ ఆఫ్ బాండింగ్ దట్ ఈస్. ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒకసారి సుందరపాలెం వెళ్ళిపోదాం. సుందరపాలెంలో ఒక్కసారిగా సంబరాలు నెలకొన్నాయి. అప్డేట్స్ అందించేందుకు రాజేష్ స్క్రీన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. సుందరపాలెంలో పంబర్ రేగుతోంది, సంబరాలు వంబరాన్ని అంటున్నాయి, ఆనందోత్సవం కుమ్ముతున్నారంటే ఒక్కసారి ఓకే నేను ఈ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతా. సో దట్ ఇది బాగుంది ఫ్రేమ్ చూడడానికి. సో సుందరపాలెం వెళ్ళిపోతాం. సుందరపాలెంలో జోష్ ఎలా ఉంది అప్డేట్స్ అందించేందుకు రాజేష్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి రాజేష్, సుందరపాలెంలో జోష్ ఎలా ఉంది? ఓ మై గాడ్, ఐ షుడ్ రన్, ఇటువైపు వచ్చేయాలి నేను చూడాలంటే. రాజేష్ ఎలా ఉంది జోష్ సుందరపాలెంలో? ఎంత ఉత్సాహంలో ఉన్నారు, ఎలా చూడాలి ఈరోజు చూస్తూ ఉంటే ఒక విషయం. యూట్యూబ్ లో కాదండి, హాట్ స్టార్ లో చూడాలి. జియో హాట్ స్టార్ యాప్ డౌన్లోడ్ చేసి అందరూ మొబైల్ లోనే చూడొచ్చు. లేదు ఆల్రెడీ టీవీలో స్టార్ మాలో లైవ్ ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. కళ్యాణ్ గెలుపుని అందరూ కూడా ఆస్వాదించండి. ఈ గెలుపుని మేము ప్రతి మా ఛానల్స్ లో నాది ఇన్స్టాగ్రామ్ ఐడి లిటిల్ క్యూటీ 23 ఉంటుంది. ఐడిలో కూడా పెడతాను. అలానే మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. స్టార్ మా జియో హాట్ స్టార్ లో కూడా ఆల్రెడీ రీల్స్ లో వచ్చేస్తూ ఉంటాయి. సో నా దాంట్లో చూడాలి అంటే లిటిల్ క్యూటీ 23. ఎలా అనిపిస్తుంది తనకి అడగండి, ఎలా అనిపిస్తుంది తన విషయం ఎలా అనిపిస్తుంది అనేది అడిగే ప్రయత్నం చేయండి. సుందరపేటలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది, ఇదంతా ఎలా అనిపిస్తుంది? మాకు అసలు ఆ మాటల్లో అయితే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు చూస్తుంటే మీకే అర్థమైపోతుందా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ఈ స్వగ్రామానికి చెందిన ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ఎలా ఉంది అమ్మ చెప్పండి. గ్రామానికి చెందిన వ్యక్తి
కనిపిస్తారు ఎలా చాలా గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ. ఎంతమంది చాలా మంది సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది బాబు. చాలా హ్యాపీ. పండగలా చేసుకుంటాం. ఒక పండగ అవుతుంది సుందరపేటలో. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఓకే రాజేష్ వాళ్ళు అడగండి కళ్యాణ్కి ఏం చెప్తారు, కళ్యాణ్ చూస్తుంటే ఏం చెప్తారు వాళ్ళు? అమ్మా చెప్పండి, మీ కళ్యాణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కళ్యాణ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. పవన్ కళ్యాణ్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉందండి. మీ సంతోషంలో మీ కళ్యాణ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ హాయ్ చెప్తామండి. నా సంతోషంగా ఉందండి. చెప్పండి అమ్మా, మీ కళ్యాణ్కి ఈ ఆనందంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అనుకున్నట్లే ఖచ్చితంగా వచ్చారు. మా ఊర్లో పేరు తెచ్చాడు బాబు. అది చాలు మాకు. అదే మా ఇండియాకి అంతా తెచ్చినట్టు పేరు. థ్యాంక్ యూ. ఓకే చూడొచ్చు మన సత్యని ఇక్కడ చూస్తూ ఉంటే అంతా కూడా ఒక పండగ కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చూడొచ్చు వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అంటే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ఇంత ఘన విజయం సాధించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక స్థానం అయితే సంతరించుకున్నారు. ఎలా చూడ తెలుగు రాష్ట్రాల్లో సుందరపేట అనే గ్రామాన్ని కళ్యాణ్ పడాలో చూపించాడు, విజయాన్ని చూపించాడు. సుందరపేట అనే గ్రామాన్ని కళ్యాణ్ పడాల మన 2 రాష్ట్రాల్లోనూ మా గ్రామాన్ని చూపించాడు. సచిన్ మన మధ్య చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే ఒక ఘన విజయం అయితే సాధించడంతో కూడా ఒక మధ్య చెప్పుకోస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎలా చూడాలంటే చూడొచ్చు అందరూ కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రత్యేక ఆనంద వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా చూడొచ్చు. వీళ్ళంతా కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా వీళ్ళకి ఆనందాలకు అవధలేమని చెప్పొచ్చు. ప్రస్తుతం సచిన్ వీళ్ళ పరిస్థితి మాత్రం చాలా రాజేష్ బ్రీదర్ తీసుకోండి, మీరు కాస్త ఊపిరి తీసుకోండి. ఈ గ్యాప్ లో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి, వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఎవరెవరు మాట్లాడతారో లైన్అప్ చేసుకోండి. ఈ గ్యాప్ లో నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి విజువల్ చూడండి. తనూజ ఎప్పుడైతే విన్నింగ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇస్తున్న సందర్భం ఉందో అన్నప్పుడు తను ఒక మాట అన్నాడు, నేను ఇంతవరకు వచ్చానంటే నాకు ముందుండి సపోర్ట్ గా నిలిచింది తనూజ అని చెప్పి. తను ఇలా ఉన్నాడు, ఇలా తను చూపించినప్పుడు వెంటనే షీస్ లైక్ ఓకే ఇది కనిపిస్తుందా ఇలా అని చెప్పి మీరు ఆఫ్ కోర్స్ తను చూపిస్తుంది, మీరు చూడొచ్చు. లవ్ షేప్ అంటే లైక్ బ్యూటిఫుల్. అబ్బా నిజంగా ఒక బాండింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్ మేబీ అది ఆ బాండింగ్ కి ఒక ప్యూర్ గా ఏ పేరు పెట్టినా యాక్సెప్ట్ చేస్తారేమో. ఎందుకంటే తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళ బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటారా, లవ్ అంటారా, XYZ ఏమంటారా, మీరు ఏమైనా అనుకోండి. బట్ వీఆర్ ఇన్ ప్యూర్. అది ఫ్రెండ్షిప్ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈరోజు అది ఆఖరి వరకు సపోర్టివ్గా కూడా నిలిచారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్. ఇంతవరకు బిగ్ బాస్ నేను చూసినంత వరకు అబ్బా ఇటువంటి బాండింగ్